సినిమాల్లో ఫైట్స్ అదరగొడతారు, అలాగే సాంగ్స్ లో డాన్స్ ఇరగదీస్తారు. మరి ఇంతకీ మనోళ్ళు హీరోలు కాకముందు ఏం చదివారో తెలుసా? ముందుగా మన మెగాస్టార్ చిరంజీవి గురించి చూస్తే నర్సాపూర్ లోని వైఎన్ కాలేజ్ నుండి బీకాం పూర్తి చేసి చెన్నై బండెక్కి అక్కడ యాక్టింగ్ కోర్స్ లో జాయిన్ అయ్యాడు. పెద్ద అయిన సూపర్ స్టార్ అయిన కృష్ణ అయితే ఏలూరులోని బాగా ఫేమస్ అయిన సిఆర్రెడ్డి కాలేజ్ లో డిగ్రీ కంప్లీట్ చేశాడు. సీనియర్ హీరోస్ అయిన వెంకటేష్, నాగార్జున ఇద్దరు రిచ్ కిడ్స్ కావడంతో ఫారెన్ లో ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. నాగార్జున ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేస్తే వెంకీ మాత్రం ఎంబీఏ పూర్తి చేశాడు. ఇక స్టార్ హీరోస్ అయిన ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ మాత్రం ఇంటర్మీడియట్ తో ఆపేశారు. ఇక అందరితో డార్లింగ్ అనిపించుకునే ప్రభాస్ ఏకంగా ఇంజనీరింగ్ పూర్తి చేసి రెబల్ స్టార్ ఇన్స్పిరేషన్ తో సినిమాల్లోకి వచ్చేశాడు. ఇక తమిళ హీరో అయినా కూడా ఇక్కడ మంచి పాపులారిటీ సంపాదించుకున్న సిద్ధార్థ్ అయితే ఢిల్లీ, ముంబైలో తన బీకాం డిగ్రీ కంప్లీట్ చేశాడు. సినిమాలో అల్లరి వేషాలు వేసి నవ్వించే నరేష్ చదువుల్లో మాత్రం సీరియస్. అందుకే బ్యాచులర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఫారెన్ ట్రేడ్ కంప్లీట్ చేసి సైలెంట్ గా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి కామెడీ స్టార్ అయిపోయాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ చిన్నప్పటి నుండి ఊటీ స్కూల్లో చదువుకొని హానర్స్ డిగ్రీ ఆఫ్ కామర్స్ పూర్తి చేశాడు. నాగార్జున ముందే ఇన్స్ట్రక్షన్ ఇచ్చేయడంతో బీకాం పూర్తి చేసి ఐఎమ్ రెడీ అంటూ ఫీల్డ్ లోకి దూకేశాడు చైతు. ఇక బుద్ధిమంతుడైన నితిన్ అనుకోకుండా సినిమాలోకి వచ్చాడు, అయితే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. ఇక రామ్ చరణ్ అయితే ముందు నుండే పక్కా ప్లానింగ్ గా ఉండడంతో లండన్ లో ఆర్ట్స్ కోర్స్ కంప్లీట్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టర్ గా మారాడు. ఇక మరి సీనియర్ హీరో అయిన రవితేజ విజయవాడ సిద్ధార్థ్ కాలేజ్ లో బిఏ చదివాడు. ఇక డైలాగ్స్ చెప్పడంలో దిట్ట అయిన అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నిజాం కాలేజ్ లో బీకాం కంప్లీట్ చేసి ఎన్టీఆర్ ప్రోత్సాహంతో హీరోగా మారాడు. ఇక ముందు నుండి క్రికెట్, సినిమాలంటే అమితమైన ఇష్టం ఉన్న సిసింద్రి అఖిల్ హాలీవుడ్ వెళ్లి అక్కడ ఫేమస్ కాలేజ్ లో థియేటర్ ఆర్ట్స్ లో డిప్లొమా చేసి వచ్చాడు. రానా అయితే ముందు యానిమేషన్ రంగంలో రాణించాడు, ఆ తర్వాత సినిమాలోకి రావాలని డిసైడ్ అయ్యాక థియేటర్ ఆర్ట్స్ లో డిప్లొమా చేశాడు. గోపీచంద్ అయితే ముందు సినిమాల్లోకి రావాలనే థాట్ లేకపోవడంతో రష్యా వెళ్లి ఇంజనీరింగ్ చదివొచ్చాడు. ఇక అల్లు అర్జున్ ముందు యానిమేషన్ లో డిప్లొమా చేసి పై చదువుల కోసం ఫారెన్ వెళ్దాం అనుకుంటున్న టైంలో గంగోత్రిలో హీరోగా నటింపజేశారు. ఇక అక్కడి నుండి జరిగిన విషయం మీకు తెలుసు. ఇక తెలుగు ఇండస్ట్రీలో కారణ జన్ముడిగా పిలువబడే ఎన్టీఆర్ బిఏ కంప్లీట్ చేసి చాలా కాలం ఉద్యోగం చేసి మరీ సినిమాలోకి వచ్చారు. ఇది వరకు దర్శకులు తమ పేరు చివర డిగ్రీ పెట్టుకోవడం ఫ్యాషన్ గా ఉండేది, ఇప్పుడు మాత్రం షార్ట్ కట్ లో పిలిపించుకోవడం ఫ్యాషన్ అయింది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.